ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో బాబా వారి దివ్యబోధ మహాశివరాత్రి గురించి. సాయిరామ్. మహాశివరాత్రి పండుగ యొక్క అవతరణ, దాని ప్రాశస్త్యములను గూర్చి మన శాస్త్రములో అనేక గాథలు గలవు. భా లేక జ్యోతి లేక భగవానుని ఎడల రతి లేక ప్రేమ గల వారి యొక్క పుణ్యభూమి ఒకటి చేత ప్రాచీన కాలం నుండి మన దేశం భారతదేశం అనేటువంటి పేరుతో విరాజిల్లుతున్నది. కనుక భారతీయులకు అన్ని దినములు పర్వదినములే. అనుక్షణము అమూల్యమైనది. గంగానది తాను పుట్టిన ప్రదేశం నుండి సాగరమును కలిగి వరకు అంతయు పవిత్రమైనదే. కానీ కొందరు మహర్షులతో కానీ, దేవాలయ నిర్మాణములతో కానీ, పుణ్యనదులు కలియుట చేత కానీ, చారిత్రాత్మక సంఘటనలతో కానీ సంబంధము కలిగి ఉండటం చేత నదీ తీరమున గల కొన్ని స్థలములు మహాపవిత్రములైనవి. అట్టి స్థలములు తరతరముల నుండి పవిత్రమైనవిగా ఎంచబడ్డ చేత పవిత్ర తీర్థయాత్రా స్థలములుగా ప్రఖ్యాతిగాంచినవి. హరిద్వారము, వారణాసి, ప్రయాగ, ఋషికేశము మొదలైన పుణ్యక్షేత్రములు ఎటువంటివి. ఈ మాయా ప్రపంచం అనేటువంటి తెర వెనుక గల సత్యమును అన్వేషించుటకై సాధకులు ప్రత్యేకముగా కృషి సలుపు దినములు మిగిలిన దినముల కంటే పవిత్రతరములు. అనేక మంది ప్రత్యక్షముగా చూచుట చేతను, ప్రపంచమంతయు ఆశీర్వదింపబడు చేతను, పరమేశ్వర అవతారం నుండి లింగములు ఆవిర్భవించిన క్షణములు పవిత్రమైనగా భావించబడుతున్నవి. ఇతర జీవుల వలనే పరమేశ్వరునికి కూడా జనన మరణములు ఉన్నట్లుగా ఎంచి కొందరు మహాశివరాత్రి అవతరణను ఈశ్వరుని జన్మదినముతో ముడిపెట్టుతున్నారు. మహాశివరాత్రి మహత్యం తెలుపుటకు ఒక కథ చెప్పుదురు. పూర్వం ఒక వేటగాడు మహాశివరాత్రి దినమున మృగములను వేటాడుటకై ఒక బెలవృక్షముపై ఎక్కెను. ఆ చెట్టు క్రింద ఉన్న ఒక శివలింగము గలదు. అతని చర్య వలన కొన్ని బెలవదళములు కింద ఉన్నటువంటి శివలింగముపై పడుట సంభవించాను. లింగమును పూజింపవలైన అనేటువంటి తలంపు లేకపోయినాను ఆ రాత్రి లింగముపై బెలవదళములు పడుటకు కారణమైనందున అతనికి మోక్ష సామ్రాజ్యం లభించనని చెప్పుదురు. మరి ఒక గాథ గలదు. మహర్షులతోడను దేవతలతోడను పరమేశ్వరుడు తాండవృత్యము తెలిపిన దినమని చెప్పుదురు. క్షీరసాగరమును మదించినప్పుడు వెలువడిన హాలాహలము తన నాలుకలను సాచి బోంతరాళములను భస్మీపట్లము గావించుని ఎల్లరూ భీతులైన సమయమున పరమేశ్వరుడు దాన్ని తన కంఠమును ధరించి లోకములను రక్షించాను. కానీ అది మిక్కిలి వేడిగా ఉండడిచే గంగానది ఈశ్వరుని జటాజూటములపై ప్రవహించి కొంత ఉపశమనం కలిగించాను. తదుపరి ఆ గరళకంఠుడు చంద్రుని తన శిరస్సుపై ధరించాను. ఇందువలన అధిక ప్రయోజనం కలిగాను. అప్పుడు ఆ పరమేశ్వరుడు దేవతలతోడను మహర్షులతోడను కలిసి నృత్యము చేశాను. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.